పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల నగారా మోగబోతోంది. వచ్చే ఏడాది జనవరి 14న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు జరుగుతోంది. 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో తొలి విడత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 3 పిల్లల నిబంధనలను ఎత్తివేయనుంది ప్రభుత్వం. ఆ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు పెట్టనుంది. అలాగే రిజర్వేషన్లలో మార్పులకు కసరత్తు జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. రాష్ట్రంలో కులగణనను పూర్తి చేసిన తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి అనుగుణంగానే కులగణన కోసం ముందుగా కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న కమిషన్ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. కొత్త కమిషన్ చైర్మన్, సభ్యులపై సీఎం రేవంత్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడైనా ఉండవచ్చనే సంకేతాలు ఉండడంతో అధికార యంత్రాంగం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను గ్రామాలు, వార్డుల వారీగా సిద్ధం చేయగా తాజాగా కొత్త పేర్లను వార్డుల వారీగా సేకరిస్తున్నారు. మరోవైపు ఓటర్లకు సరిపడా బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం కసరత్తు మొదలుపెట్టారు. బ్యాలెట్ పేపర్ అధికారులే సరఫరా చేస్తుండగా దానిపై గుర్తులు మాత్రం ప్రైవేట్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో ముద్రిస్తారు. బరిలో 4 ఉన్నట్లు, 5, 10 మంది ఉన్నట్లు ఇలా గుర్తులతో ముందస్తుగానే ముద్రించుకుని సిద్ధంగా ఉంచాలా, లేక అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తేలాక ముద్రించాలా అనే దానిపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతుండటంతో ఆ ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 12,941 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉంటామని తెలిపారు. గత ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మళ్లీ జూన్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని అనుకుంటే కులగణన చేస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యాయి.